ఇద్దరు బాబాయిల కథ. ఒకటేమో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, మరొకటేమో చూసుకుంటే కల్తీనే కేసు. ఈ రెండు కేసులకు సంబంధించి కూడా అసలుకి ప్రధాన సూత్రధారులు ఎవరో విచారించకుండానే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే మొత్తానికి అసలుకి ఇద్దరు బాబాయిల కథ ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడ్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్ ఒకటేమో వివేకానంద రెడ్డి గారి కేసును దర్యాప్తు చేశారు. దానికి సంబంధించి అసలు ప్రధాన సూత్రధారులు ఎవరు ఇవన్నీ దాఖలు చేయకుండానే కేసు క్లోజ్ చేశారు. మరో పక్క చూసుకుంటేనేమో కల్తీనే కేసు. దీంట్లో చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరి పేర్లు బలంగా వినిపించిన వాళ్ళ పేర్లు లేకుండానే ఇది కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనికి కారణాలు ఏమైనా వచ్చు అంటే తెర వెనుక ఒత్తిళ్ళు అంటారా, ఏంటి కారణం? మీకు మొట్టమొదటిగా వీళ్ళ పేర్లు లేవనేటువంటి మాట చూసుకోవాలి జాగ్రత్తగా మీరు. ఎందుకంటే ఫైనల్గా 600 పేజీల రిపోర్ట్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయండి. ఎవరో ఇప్పుడు చైర్మన్ సుబ్బారెడ్డిది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడిగా కరుణాకర్ రెడ్డిది అందరి పేర్లు ఉన్నాయి. అయితే చర్యలు తీసుకోమని సిఫారసు చేసి వీళ్ళని పక్క తోసేసి వీళ్ళ పేర్లు రాశారు వాళ్ళు. అంటే ఉద్దేశపూర్వకంగా ఇందులో ఒక కుట్ర జరిగిందనేటువంటిది ప్రభుత్వానికి కూడా అర్థమైంది. కాబట్టి ఒక కమిటీ వేసి దాని మీద చేస్తున్నారు. అలాగే ప్రస్తుత టీడీటీ బోర్డు చైర్మన్ పాలక మండలి అంతా కూడా దీని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీని సంగతి తెలుస్తారు. ఇది ప్రస్తుతానికి. ఇక ఇద్దరు బాబాయిల కథను కథనం వచ్చింది ఇవాళ పేపర్లో. అయితే సిబిఐ అనేటువంటిది ఒకనొకప్పుడు ఇటీవల కాలంలో 10-15 ఏళ్ళ టైంలో సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే సిబిఐని పంజరంలో చిలక అని వ్యాఖ్యానించింది. పంజరంలో చిలకకి రెక్కలు వచ్చినాయి, దాని ఇష్టమైనట్టు సొంత నిర్ణయం ఎవరు చెప్పక్క లేకుండానే అడ్డదారిలో వెళ్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే జాంకాయలు కట్ట అలవాటు పడిపోయింది. జాంకాయలు, టమాటా పళ్ళు ఇలా టిని పెట్టేస్తే అది తినేసి పై వాళ్ళు ఎవరు చెప్పక్క లేకుండా దాని ఇష్టమైన కార్డు తీసేస్తుంది అన్నమాట. చిలక జాతకం చెప్పి వాడు ఏ తీయమంటే అది తీస్తుంది మామూలుగానే. ఆ ఉద్దేశంతో పంజరంలో చిలక అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు పెట్టి జాంకాయ బాగా పెట్టడం, మంచి జాంకాయ, పండు జాంకాయ పెట్టడానికి ఎవరన్నా ఆడ కార్డు తీస్తుంది. అలాగే ఎవరికి కావాలితే వాళ్ళకి హెల్ప్ చేసి పెడుతుంది అన్నమాట. ఖచ్చితంగా చాలా దురదృష్టకరం. ఎంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజల నమ్మకం, శ్వాస, ఆశ అంతా కూడా ఈ వ్యవస్థల మీద పెట్టుకుని ఉన్నారు. అలాంటి ఈ దేశంలో ఈ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈ రకమైన వెర్రితలలు వేసి సిస్టమ్ని పాడు చేసి అశ్రిత పక్షపాతం, అవినీతికి అలవాటు పడిపోయి మేనేజ్మెంట్కి లోబడి దోషుల్ని అలా మట్టగిడసలా జారిపోతున్నారు వాళ్ళు. ఇది కూడా వదిలేస్తారు. అందుకనే వైసీపీ బందిపోటు దొంగలందరూ ఏమడుగుతారంటే సిబిఐని అడుగుతూ ఉంటారు. వాళ్ళైతే వదిలేస్తారని. స్థానికంగా ఉన్న పోలీసులు ఇంకో అక్కడున్న ప్రభుత్వాలకు అనుగుణంగా వాళ్ళకి గట్టిగా పట్టుకుంటారేమో అని వాళ్ళైతే వదిలేస్తారు వేగాలని చెప్పేసి పెట్టుకుంటారు. అలవాటు అయిపోయింది. ఇదేంటంటే మనకి సిబిఐ లాంటి వ్యవస్థ అప్రతిష్ట పాలైన కారణం ఏంటంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి. అతను అక్రమాస్తుల కేసుల దగ్గర నుంచి మొదలు పెడితే ఏ విషయంలోనే సరే వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని అందరూ అంటి ముట్టినట్టుగా 16 నెలలు జైల్లో పెట్టి అదే శిక్ష అన్నట్టు వదిలేశారు. ఇవాళకి కూడా అతను కోర్టు విచారణ కూడా హాజరవ్వకపోతుంటే కళ్ళు మూసేసుకుని చెవిలో దూదెట్టేసుకుని పడుకున్నారు. షోలాపూర్ దుప్పట్లో కొనుక్కుని 2 దళసరి దుప్పట్లో దాని మీద వేసుకుని కప్పుకుని పడుకున్నారు. ఏమి మొహమాట పడినాం. గురుగాంలో విల్లాలో చక్రాల సూట్ కేసులతో డబ్బులు తీసేసుకుని మ్యాక్సిమం మేనేజ్మెంట్, అందులో ఉన్న మంచి ఆఫీసర్లు ఉంటారు, స్ట్రిక్ట్గా పనిచేసి మంచి బూట్లు కూడా కొనుక్కోలేని ఆఫీసర్లు ఉంటారు కొంతమంది. అంత జీతం వచ్చినా వాళ్ళ కుటుంబం ఈఎంఐలు ఇవన్నీ కట్టుకుంటూ నానా బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళు అలాగే బిక్కుమంట చూస్తూ ఉంటారు. జగన్ లాంటి వాళ్ళు కేసులు తగులుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు స్పష్టంగా అవినాష్ రెడ్డి అనేటువంటి దగ్గర కూర్చుని మాంసం కొట్టించుకుంటారు చూడండి. మనకి ఆదివారం నాడు షాన్బాగ్ మటన్ కొట్టుకాడికి వెళ్ళి ఆ ముక్కై ఈ ముక్కై కథ లెవరై కాజ్యమై అని అడుగుతారు కదా, అలా కొట్టించాడు అతన్ని మాంసం కొట్టినట్టు. చెత్తకు కొట్టేసి జగన్మోహన్ రెడ్డికి చూపించారు వాళ్ళు. అందుకనే జగన్మోహన్ రెడ్డి రాగానే ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు అయ్యాలి సాయంత్రం, అక్కడి నుంచి ఇక్కడ లాక్కొచ్చారు, 5 సార్లు కొట్టారు, ఇక్కడ గుద్దారు, అక్కడ గుద్దారు, తీసుకెళ్ళి కమ్మోడ్డుకి గుద్దేసి చంపేశారు. ఇది ముందేం చెప్పారు, గుండెపోటు వచ్చిందని చెప్పారు. అది నమ్మి సునీత గారు కనుక పోస్ట్ మార్టంకి వెళ్ళకపోతే, జగన్మోహన్ రెడ్డికి పోస్ట్ మార్టంకి వెళ్ళట్లేదు అని తెలిసిన క్షణం ఏం చేస్తాడంటే ప్రత్యేక విమానంలోనో హెలికాప్టర్లోనో వెళ్తాడు. పోస్ట్ మార్టంకి వెళ్ళింది అది ఇది అని తెలవగానే సాయంత్రంగా వచ్చాడు. గొడ్డలతో నరికాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో గొడ్డలతో డెడ్లీ వెపన్ అని చెప్పారు వాళ్ళు, పదునైన ఆయుధం అని చెప్పాడు. గొడ్డలే లేకపోతే మెలికల కత్తి, పళ్ళ కత్తి అని ఏం చెప్పలేదు వాళ్ళు, కొడవలని ఏం చెప్పలేదు. ఇతను ఎలా తెలుసు గొడ్డలని, ఎవరు చెప్పారు గొడ్డలని ఇతనికి? ఆ దర్యాప్తు సంస్థలు ఏం అడిగి అతను విచారణ చేయరు. నీ పేపర్లు అలా రాసేవయ్యా, నారాస్వర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తి ఎందుకు పెట్టావని ఒకడు అడగలేదు. అవినాష్ రెడ్డి నువ్వు అక్కడ ఎందుకుని
అట్లా సాక్ష్యాలు ధ్వంసం చేసేవని చెప్పేసి కేసు పెట్టినా కానీ అతను అరెస్ట్ చేయడానికి కానీ ఎప్పుడు అరెస్ట్ చేశారో ఎప్పుడు బెయిల్ ఇచ్చారో కూడా తెలియకుండా చేసేసారు. అంటే ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఇవాళకి ఆవిడ మడమ తిప్పని పోరాటం నిజంగా చాలా దారుణాతి దారుణం. ఈ స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా జరగనంత అన్యాయం దుర్మార్గం ఇప్పుడు జరుగుతుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ న్యాయం అప్పుడే మన ఆంధ్ర టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానీ మన బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా లాయర్లుగా, అడ్వకేట్, వకీళ్ళుగా, బారిస్టర్ వాళ్ళు ఎంత పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళు న్యాయం కోసం పోరాడితే వాళ్ళు కేసులు గెలిచేవారు. అంటే పరాయి వలస పాలనలో కూడా మన దేశంలో న్యాయాన్ని నిలబెట్టడానికి న్యాయవాదులు ప్రయత్నం చేస్తే అప్పుడున్న న్యాయమూర్తులు న్యాయం వైపు తీర్పు వీళ్ళు ఆర్గ్యుమెంట్ని బట్టి తీర్పు ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఉందా పరిస్థితి? ఎంత దారుణంగా పనిచేస్తున్నాయి సిబిఐని. ఇక్కడ ఈ బాబాయ్ దగ్గరికి వచ్చేటప్పటికి చేసిందంతా చేస్తారు. కల్తీనే కాదు, నకిలీ నెయ్యి. నెయ్యి ఉంటే ఏదైనా కలిపితే కల్తీ అంటాం. అసలు నెయ్యి లేకుండా ఏదో ఒక రసాయనిక ద్రావకాన్ని పంపించారు వాళ్ళంతా. ఆడో 10-20 మంది పెట్టుకుని ఇలాంటి గదిలో కూర్చొని చేస్తారు. అది అన్ని టన్నులు కూడా వాళ్ళు చేసి పంపించేశారు. వాళ్ళు వద్దని రిజెక్ట్ చేసింది ఎక్కడికి వెళ్ళింది? సబ్బుల ఫ్యాక్టరీకి వెళ్ళిందంట. ఇక్కడ లడ్డూలో వాడకపోతే సబ్బుల ఫ్యాక్టరీలో అక్కడ కాకపోతే ఇక్కడ వాడుకుంటాం అని పట్టుకుపోయారు సబ్బుల ఫ్యాక్టరీకి. అంత దారుణమైన 20 కోట్ల లడ్డూలు, 60 లక్షల కేజీలు నెయ్యి సప్లై చేసేస్తే ఎవరిని ఏమార్చడానికి ఎంత అపచారం, అప్రతిష్ట, దైవద్రోహం ఇన్ని చేసి అసలు వాళ్ళకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఒక్క క్షణం దేవుడి దర్శనం కావాలంటే వ్యయ ప్రయాసలు కూర్చి భక్తులు నడిచి వస్తారు. నానా బాధలు పడి స్వామివారి గంటలు వెయిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకుని అదే చాలరా బాబు అనుకుని ఆ భాగ్యం దక్కింది అనుకుంటారు. అటువంటిది వీళ్ళకి అక్కడ సేవ చేసుకునే భాగ్యం, పెత్తనం చేసే భాగ్యం అన్నీ దొరికినప్పుడు ఇన్ని కోట్ల డబ్బులు దొబ్బేస్తారు. ఇందుమే కూడా దొబ్బాలా? ఆ స్వామివారి సొమ్ములు పరకామణి. అసలు ఈ కక్కుర్తేటి వీళ్ళకి మామూలు పాపం ఉండకూడదు. మామూలు చిన్న పురుగులు పట్టకూడదు. వీళ్ళకి ఏలంతలో ఉన్న పురుగులు పట్టాలి. వీళ్ళకి మామూలుగా పట్టకూడదు. ఇక్కడ ఈయన రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ సిబిఐలు కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళ మనుషులు కూడా దూరిపేశారు సిట్లో. ఈ ప్రభుత్వం ఎంత జాగ్రత్త తీసుకుంటే మాత్రం ఏంటి, వాళ్ళ మనిషిని దూరిపేస్తే అందులో చూసుకోవాలి. ఆడు దూరిపేస్తే ఆడేమో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వీళ్ళ మీద చర్యలు తీసుకుని సుబ్బారెడ్డి అంటే నాకు ముద్దు అని చెప్పేసి ఆడ పేరు రాయడు. ఆఖరికి వాళ్ళు ఎంత రాయకపోయినా వాళ్ళ పేర్లు వచ్చినాయి. వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ మొత్తం 600 పేజీల రిపోర్ట్లో సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న కరుణాకర్ రెడ్డి, ఈ దొంగల మూట పేర్లు ఆడు మానేద్దామన్నా మానలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఇంత ముఖం కనపడుతుంది ఒక్కొక్కళ్ళు. దాన్ని ఎలా తప్పించుకుంటారు? ఇప్పుడున్న పాలక మండలి దీని మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. వాళ్ళు ఇంప్లీడ్ అవుతారు. ప్రభుత్వం కూడా కమిటీ వేసింది దీని మీద తేల్చమని. అసలు దోషుల పాత్ర డెఫినెట్గా అందులో వీళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని తెలవగానే వాళ్ళకి కోటింగ్ ఉంటుంది. ఎవరిని విడిచిపెట్టరు. వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టు చేస్తే చివాట్లు పెట్టించాలి. ఎందుకంటే వీళ్ళు సిబిఐకి అడిగారు, ఎవరో సుబ్బారెడ్డి సిట్కి దర్యాప్తు నమ్మకం లేదు, సిబిఐతో వదిలేస్తారని. సుప్రీంకోర్టు తెలివిగా ఇద్దరిని కలిపింది. ఆయనకి తెలుసు కదా, వాళ్ళే చెప్పారు కదా పంజరంలో చలకని. అక్కడ రిపోర్టు కూడా ఎన్డీబీబీలో అక్కడ చేయించాల్సిన రిపోర్టు ఎన్డీఆర్ఎస్ ఏదో అంటారు, అక్కడ చేయించారు. వాళ్ళు మేము ఇంతే చేస్తామండి, మాకు ఇంతే తెలుసు అన్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. అందులో ఈ దొంగల ముఠాలో ఈ అక్యూజ్డ్ బ్యాచ్ తాలూకు చుట్టం అందులో పనిచేస్తున్నాడు. అంతకుముందు కూడా వాళ్ళే దగ్గరికి వెళ్తే ఇక్కడ 10% కొవ్వు ఉంటే పైనుంటేనే చెప్పగలం, లేకపోతే చెప్పలేమంటున్నారు. ఏదో మసిపూసి మారడికాయ చేసేది. మాకు అంతకు మించి మేము చేయలేమండి. వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది ఫస్ట్ గుజరాత్లో నుండి ఎన్డీబీబీ ఆ రిపోర్టు. దాంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినంటే శ్యామలరావు గారు ఆ పోర్టు దగ్గరికి వెళ్తే ఇది నెయ్యి అది బాగోలేదండి అంటే దాని మీద ఒక రిపోర్ట్ పంపిస్తే అప్పుడు వచ్చిన రిపోర్ట్లో ఈ గివ్వులు కలిసినాయి అని చెప్పి వచ్చింది. అదే మాట ఆయన చెప్పాడు. చాలామంది అనేది ఏంటంటే ఆ మాట చెప్పకూడదు అంటున్నారు. చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి జనాలకి? వీళ్ళు చేసిన పాపం ఎప్పటికప్పుడు ఇలా దాచుకుని మూసుకుని కూర్చుంటే వీడేమో ఇంత బయటపడిన తర్వాత అసలు నెయ్యలేదని తెలిసిన తర్వాత కూడా వీళ్ళని క్షమాపణ చెప్పమంటే చూసారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఐవైఆర్ కృష్ణారావు కూడా మాట్లాడుతున్నాడు. అన్ని ఏళ్ళు వచ్చినాయి, అంత పెద్ద హోదా, ఐఏఎస్ చదువుకుని వచ్చి ఎలా చదివాడో అర్థం అవట్లా. చూసి కాపీ కూడా వేయడం అనుకుంటున్నాను నేను. ఏంటండి, మనిషి ఒక హుందాతనం ఉండాలా, ఒక మంచి స్థాయిలో రిటైర్ అయ్యి ప్రజల్లో పనిచేసి ప్రభుత్వం మినిమం కామన్ సెన్స్ ఉండాలా. నువ్వు ఎవరినైనా సమర్థించు, నీకు ఎవరి మీద ద్వేషం ఉండు. ఇలాంటి దైవానికి సంబంధించిన దాంట్లో నీ బుద్ధి బయటపడద్ది. నువ్వు ఎంత ఒక్కరు బుద్ధివో అనేటువంటిది నీ ముఖం చూస్తే కూడా అసహ్యం వేస్తుంది. ఇలాగ ఎవడు మాట్లాడినా ఇప్పుడు వేరే విషయంలో జగన్ 1,00,000 కోట్లు దొబ్బేయడా, అతను చేతనైంది బాగా గట్టిగా దిట్టంగా ఉన్నాడు దొబ్బేసాడు అనుకో. నీ వివేకానంద మర్డర్ కేసు ఇలాంటి అన్యాయాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు సమర్థిస్తా మాట్లాడడం అంటే మీరు మధ్యాహ్నం ఎత్తినట్టు కాదు. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరు బాబాయిలు, ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు అన్నట్టు ఉంది. ఆ బాబాయ్ మర్డర్ కేసులో ఆ కుటుంబం ఎంత అన్యాయం అయిపోయినా కానీ పట్టించుకోడు. ఒక గన్ను ఇంకో గన్ను పొడుచుకుంటుంది అంటాడు సిగ్గు లేకుండా ఉన్నాయి. ఏంటండి ఇక్కడ
ఇతను ఎంత కాపాడేస్తానుకో అంత కాపాడేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈ రెండాటిలో కూడా అసలు ముద్ద ఇతనే జగన్మోహన్ రెడ్డి. వాడు ఏది చేసినా సెంట్రలైజ్డ్ చేశాడు. అవినీతి చేసినా, నేరం చేసినా అంతా కర్త కర్మక్రియ అతనే. మిగతా వాళ్ళందరూ పాత్రదారులే. కొంచెం పెద్ద పాత్ర ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉన్నాయి. సామంతులు వీళ్ళు. ఈ అవినీతి, అరాచక, అక్రమ, దుర్మార్గ, ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చేసే ఆ రాజ్యానికి అతను చక్రవర్తి. వీళ్ళందరూ సామంతులు. ఆ సామంతులు చేసినా అతను బాధ్యుడు. సామంతుడు పిఏ చేస్తే సామంతుడికి రాదా? సామంతుడు పిఏ అతని ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటాడా? వీళ్ళు ప్రతి చిన్నదానికి రోడ్డు మీద ఒక విగ్రహం పడి ఉంది, ఆ శిల్పి వదిలేసిపోయాడు. వీళ్ళు ఎవరికి సంబంధం? దాన్నేమో చైర్మన్కి అంటగడతారు. తొక్కిసలాట జరుగుతుంది. వీళ్ళ మనుషులే తొక్కిసలాట చేస్తారు. ఆ చైర్మన్ క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు గారు రాజీనామా చేయాలి, ఇవన్నీ మాట్లాడతారు. గోశాలలో గోవులు చచ్చిపోతే, వయసు అయిపోయి చచ్చిపోతే కూడా వీళ్ళకి సంబంధం అంటగడతారు. ఎవరో మాసం కూర తెచ్చుకుని తినేస్తుంటే దానికి ఇక్కడ అపచారం జరిగిందంటారు. కౌస్తవం దగ్గరికి వెళ్ళి మందు బాటిల్ పెట్టేసి వీళ్ళు చేసిన దానికి వీళ్ళకి అంటగడతారు. మరి అప్పుడు వాళ్ళు పిఎల్ చేసిన దానికి చైర్మన్ సంబంధం లేదా? అతని అకౌంట్లో డబ్బు వచ్చింది, ఆ డబ్బు వివిధ ఖాతాల్లోకి మళ్ళిందని రాశారు. ఎవరి ఖాతాల్లో మళ్ళిందిరా చెప్పండి, అది చెప్పాలి కదా వాళ్ళు. అది చెప్పరు. తన ఖాతాలోకి ఏమైనా వచ్చినాయి చూద్దంటే నా ఖాతాలు చూపించండి నేను కోర్టుకు వెళ్తారు. కోర్టు కూడా మీ చూడటానికి వెళ్ళేదంటది. ఇది దొంగోడు ఖాతాలు చూడటానికి వెళ్ళేదంటే వాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు దొంగోడు ఉన్నాడండి, ఆయన పట్టుకుంటారు, వాడి ఖాతాలు సీజ్ చేస్తారు, అవన్నీ వెరిఫై చేస్తారు. చెప్పాలి కదా ఏం జరుగుతుందనేటువంటి ప్రజలకి. దీనివల్లే మంటెక్కిపోయి ఉన్నారు జనం అంతా. చట్టాన్ని తన పని తాను సక్రమంగా చేసుకోమని అప్పచెప్పింది కూటమి ప్రభుత్వం. చట్టం తన పని తాను చేయకుండా ఇలాంటి పనికిమాల పనులు చేస్తుంటే ఎలా ఉంటుంది? జనాలకి ఏమనిపిస్తుంది? ఓసారి ఇప్పుడు ఉన్నవయ్యా, నీకు ఏదో ఒక దారం సిక్కడిపోయింది, నీకు ఇస్తాం, నువ్వు ఇలా కింద మీద పడుతున్నాను, ఇలాగే నేను చేస్తానని నేను తీసుకుంటాను కదా. అలాగే తీసుకుంటారు ప్రజల చేతిలోకి, వాళ్ళు చేత కాకపోతేనే. ఇప్పుడు అది ఫోన్ ఉంది, సరిగ్గా ఆపరేట్ చేయడం రావట్లేదు, నువ్వు కింద మీద పడుతున్నావు, ఇలాగే ఒకసారి నేను చేస్తాను అంటాను కదా. సహజంగానే ప్రజల మనస్తత్వం అలాగే ఉంటుంది. నువ్వు చేయమని అప్పచెప్పారు నీకు పని, నువ్వు చేయలేకపోతే ఇలా ఇవన్నీ నేను చేస్తానంటారు. అదే చేశారు రాంబాబు అక్కడ. ఎవరికైనా చేస్తారు. గల్లా మాధవ్ గారు చెప్పింది కదా, మగువ మాంచాలలాగానే సాకల ఐలమ్మలాగా ఏం చెప్పింది, మళ్ళీ మాట్లాడి మళ్ళీ వస్తాం అన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అతను దండం పెట్టండి, సాల్వా కప్పండి, పూజలు చేయండి, దండలు వేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. గొంతు బాగోలేదండి మాట్లాడుంటే అతను వెనక్కి తిరిగి లోపల పక్కన నిలబడి ఉండి ఉళ్ళిక్కు పడిపోడు ఆ మనిషిని చూస్తేనే. ఏంటండి, అవునా కదా? కాబట్టి ఒక కంట కన్నీరు ఒక కన్నీరు అన్నట్టుగా వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి ఆయన దారుణ మారణకాండ అంటారు దాని, దారుణ హత్య, బ్రూటల్ మర్డర్, దాని విషయంలో వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు. అక్కడ కన్నీరు, వాళ్ళ కుటుంబం అంతా కన్నీరు మున్నీరు ఎడుతున్న వాళ్ళ అమ్మాయి, వాళ్ళ చెల్లెలు ఇద్దరికే ఒకేసారి ఒకే వేదికపై పెళ్ళయింది. సొంత చెల్లెలు గంట లాంటిది ఆ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి విషయంలో ఇతను అన్యాయం చేశాడు. సుబ్బారెడ్డి విషయంలో మా బాబాయ్ చాలా ముద్దు, మంచివాడులే మా బాబాయ్ అని పాటలు పాడుకుంటున్నాడు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.